చదువుల్లో పోటీతత్వం శృతిమించకుండా విద్యా సంస్థలు అప్రమత్తత పాటించాలని నెల్లూరు జిల్లా ఆర్ఐఓ అన్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్య, ఇతర కోర్సులు ప్రవేశానికి అర్హత సాధించే విధంగా ఇంటర్మీడియట్ నుంచే చదువుల్లో ఒత్తిడి అధికమవుతోంది. ర్యాంకులను ప్రామాణికంగా తీసుకుని విద్యా సంస్థల సామర్థ్యాన్ని గుర్తిస్తున్న తరుణంలో ఆయా సంస్థలు అవలంబించే శిక్షణ విధానాలు ఒత్తిడిని కలిగించే పరిస్థితులకు దారితీశాయి. ఒత్తిడికి గురైన అభ్యాసకులు తల్లిదండ్రులకు తమ పరిస్థితిని తెలపలేక తమ కోసం వారు చేసే ఖర్చుకు దృష్టిలో ఉంచుకుని కఠోర శిక్షణకు సిద్ధమైపోతున్నారు. విద్యా సంస్థలు ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడిని పెంచకుండా ఇంటర్మీడియట్ బోర్డు నిరంతర పర్యవేక్షణ సాగిస్తోంది. జిల్లా అధికారులు తరచూ యాజమాన్యాలతో సమావేశమై విద్యా బోధన తీరుతెన్నులను పరిశీలిస్తోంది. సామాన్యమైన వ్యక్తిని కూడా ఉన్నత స్థానంలో నిలవబెట్టే ఒకే ఒక ధననిధి విద్య. ఇందులో ప్రాముఖ్యమైనటువంటిది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. అయితే ఈ మధ్యకాలంలో మనం తరచూ వింటున్నటువంటి విషయాలు ఏంటంటే ఎక్కువగా విద్యార్థుల మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని కొన్ని ప్రాక్టికల్ కూడా చూస్తూ ఉన్నాం. సూసైడ్ లాంటివి కూడా జరగడం, పిల్లలు పేరెంట్స్కి దూరం కావడం ఎంతో బాధాకరం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో పోటీతత్వం వలన చదవకపోతే పోటీలో నిలబడలేమనేటువంటి ఒక అసహనము, ఎదుటి స్టూడెంట్స్ మరి ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటున్నారా మీరేంటి అనేటువంటి పేరెంట్స్ని వచ్చేటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడాను విద్యార్థుల మీద వారి జీవితం మీద చాలా ప్రభావితం చేస్తున్నాయి. టైమింగ్స్ని మనం లిమిట్ చేసుకుని 5 o'clock వరకే ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు మరి పాటిస్తూ పిల్లలకు కొంచెం విరామాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి సారిస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. విద్యార్థుల మీద తెలియకుండానే ఒత్తిడి పెరుగుట అనేది మాత్రము వాస్తవమే. దానికి మరి సమస్యను పరిష్కరించడానికి నా పర్యవేక్షణలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తరఫున నా యొక్క ఇన్స్పెక్షన్ వాటిలో కూడాను పిల్లలతో మాట్లాడడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, క్యారెక్టర్స్ని వాళ్ళ ముందు ఆవిష్కరిస్తూ ఫలానా వ్యక్తి ఇలా కష్టపడబట్టి ఇలాగ అయ్యాడు, ఏది కూడా కష్టమని మాత్రం మీరు ఫీల్ కావద్దు, మీరు దాన్ని ఇష్టపడినప్పుడు అది ఎంత కష్టమైనా మీరు పనిచేస్తారు అనే విషయం. అయితే దీనిలో పరిష్కార దిశగా టైమింగ్స్ని మనం లిమిట్ చేసుకుని 5 o'clock వరకే ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు మరి పాటిస్తూ పిల్లలకు కొంచెం విరామాన్ని ఇస్తూ వాళ్ళ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద దృష్టి సారిస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను.